వచ్చింది భయ్య పెద్ద ట్రైలర్. నాకు మాటలు లేవు, ఇంకా మాట్లాడుకోవడాలే లేవు, థియేటర్కి పోవడాలే. అసలు ఇది పెద్ద ట్రైలరా లేకపోతే సినిమానే చూపించేశాడా? ఆ విజువల్స్ ఏంటి, ఆ ఎఫెక్ట్స్ ఏంటి, ఆ డైలాగ్స్ ఏంటి, మేక్ ఓవర్ ఏంటి, ఆయన ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి, ఇంకా రామ్ చరణ్ గారి లుక్స్ ఏంటి, ఆయన ఎక్స్ప్రెషన్స్ ఏంటి, అసలు ఈ ట్రైలర్ చూస్తున్నంత సేపు గూస్ బంప్స్ అట్లా నిలబడుకొని ఉన్నాయి. ఇది ఏం చెప్పినా తక్కువే ఇంక ఈ ట్రైలర్ గురించి. ట్రైలర్ అయితే ఆ రేంజ్ లో ఉంది. అసలు ట్రైలర్ అంటే ఇది కదా, ఇట్లా కదా ఉండాలి. 3 నిమిషాల 7 సెకండ్ల ట్రైలర్. అసలు ట్రైలర్ అంటే ఇట్లా ఉండాలి అనేలాగా అయితే కట్ చేశారు బుచ్చిబాబు అయితే. నాకైతే గూస్ బంప్స్, అసలు ఇంకా చెప్పాల్సిందే పని లేదు. ఖచ్చితంగా ఈసారి చరిత్రలో అన్ని రికార్డులు తిరగరాయిపోతున్నాడు రామ్ చరణ్ అనేసి నాకు అర్థమైంది. రామ్ చరణ్ అన్న, నీ డెడికేషన్కి, నీ యాక్టింగ్కి, నీ లుక్స్కి, నీ పర్ఫార్మెన్స్కి యాడ్స్ ఆఫ్ అన్న. వేరే మాటలే లేవు. మైండ్ పోతా ఉంది ట్రైలర్ చూస్తూ ఉంటే. ఇంకొకసారి చూద్దాం అనిపిస్తూ ఉంది. అటువంటి విజువల్ ఎఫెక్ట్స్తో, అటువంటి స్క్రీన్ అట్నే తగలబడుతున్నాడు పెద్దిగాడు అని చెప్పాలి. పెద్దిగాడి క్యారెక్టరైజేషన్ ఏంటి, ఈ మూవీ ఎలా ఉండబోతున్నది, ఈ మూవీ ఓవరాల్ ఎటువంటి ఒక బేస్ మీద నడవబోతున్నది అనేసి ఈ ట్రైలర్లో అయితే క్లియర్ కట్ క్లారిటీగా అయితే మన బుచ్చిబాబు అయితే చూపించేశాడు. ఈ మూవీలో మనం అనుకున్నట్లే 4-5 స్పోర్ట్లు అనుకున్నాం, కాకపోతే ఇప్పుడు 3 స్పోర్ట్లు అయితే కన్ఫామ్గా ఉండబోతున్నాయని అర్థమవుతుంది. దాంట్లో మెయిన్ క్రికెట్, కుస్తీ అనేసి ఈ ట్రైలర్ అయితే మనకి క్లారిటీ ఇచ్చేసాడు గైస్. ఆ షాట్లు ఉన్నాయి గైస్. నాకు వెనక్కి తిరిగి ఆ బాల్ని అట్లా కొడతా ఉంటే రామ్ చరణ్ అన్న లేచి అరిచేద్దాము అన్నట్టు ఫీలింగ్ వచ్చింది నాకు. ఇప్పుడు మొబైల్లో చూస్తూ ఉంటేనే అలా ఉంటే, ఇంకా రేపు పెద్ద బిగ్ స్క్రీన్ మీద చూస్తూ ఉంటే ఎలా ఉండబోతున్నది అనేసి నాకైతే మాటలు లేవు అసలు. ఇంకా ఈ ట్రైలర్ గురించి ఏం మాట్లాడమంటారు, ఏం మాట్లాడినా కూడా సరే తక్కువే అవుతుంది. మనం ఏది మాట్లాడినా తక్కువే అవుతుంది. రామ్ చరణ్ అన్న డెడికేషన్ కానీ, రామ్ చరణ్ అన్న లుక్స్ కానీ, రామ్ చరణ్ అన్న స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, ఇంకా బుచ్చిబాబు అయితే దీన్ని వేరే లెవెల్లో తీసాడనిపించింది నాకైతే. మూవీ అయితే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవబోతున్నది. ఇది నా ఫీలింగ్, నా పర్సనల్ ఫీలింగ్. ఇలాంటి సినిమాలు, ఇలాంటి అథెంటికేషన్ ఉన్న సినిమాలు మనకు కావాలి. పెద్ద లాంటి సినిమా మళ్ళీ మళ్ళీ వచ్చే సినిమా కాదు. ఫస్ట్ నువ్వు థియేటర్లో టికెట్లు నీ చుట్టుపక్కల ఎక్కడైనా ఓపెన్ అయి ఉంటే బుక్ చేసుకుని, ఇటువంటి సినిమాలు థియేటర్లో ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దు. ఇది నాకు క్లియర్ కట్ క్లారిటీ ఒపీనియన్. నా ఒపీనియన్ అయితే ఇలాంటి సినిమాలు థియేటర్లో మిస్ అవ్వద్దు. నేనైతే ఈ సినిమా చూసేదానికి ఇంకా వెయిట్ చేయలేకపోతున్నా. ఇప్పటి వరకు ఉన్న హైప్ని డబల్ కాదు త్రిబుల్ చేసేసాడని చెప్పాలి బుచ్చిబాబు. ఏంటి అసలు ఆ ట్రైలర్ ఏంది, ఆ రామ్ చరణ్ గారు లుక్స్ ఏంటి, సైకిల్ దొక్కుతున్నాడు భయ్య. కానీ రాయర్ ఒకటి వేసుకొని సైకిల్ దొక్కుతున్నాడు రామ్ చరణ్. ఆ సీన్, ఆ సైకిల్ దొక్కే ఆ ఒక్క ఫ్రేమ్ చాలు అసలు నాకు. అంత రేంజ్లో అయితే నాకు నచ్చేసింది ట్రైలర్. ఆ ఫ్రేమే కాదు, ఇంకా నెక్స్ట్ టీ కప్పులు కడిగే ఫ్రేమ్ అయినా కానీ, మన రామ్ చరణ్ గారు ఎద్దుల బండిని లాక్కొని పోయే ఫ్రేమ్ అయినా కూడా సరే, ఇట్లాంటి సీన్లన్నింటినీ ప్యాక్ చేసేసి నాకు థియేటర్లో ఇంకెట్టుంటుంది. ఇప్పుడు నాకు ఇక్కడ ఫోన్లో చూస్తూ ఉంటేనే గూస్ బంప్స్. ఫోన్ అంటే మనది ట్యాబ్ ఉంది, ట్యాబ్లో చూస్తూ ఉంటేనే గూస్ బంప్స్ ఆగట్లేదు. థియేటర్లో పెద్ద స్క్రీన్ మీద రామ్ చరణ్ ఉన్నాయి. ఆ విధంగా చూస్తే మాత్రము దద్దరిల్లిపోయి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనేసి నాకు గట్టి ఫీలింగ్. గైస్ మీకేమనిపించిందో కూడా ఖచ్చితంగా చెప్పేయండి. వెళ్ళే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో. ఇది నా ఒక్క ట్రైలర్ రియాక్షన్ మాత్రమే. ట్రైలర్ నేను ఇక్కడ ప్లే చేస్తే ఏదైనా కాపీరైట్ ఇష్యూ పడుతుందేమో అనేసి నేను ప్లే చేయట్లేదు, కానీ ఇది ట్రైలర్ రియాక్షన్ మాత్రమే. ట్రైలర్లో ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయి, స్టోరీ ఎలా ఉండబోతున్నది, వీటన్నిటి గురించి నేను ఇంకొక వీడియో అయితే చేస్తాను. అది మోస్ట్లీ రేపు మార్నింగ్ అయితే పడిపోతుంది. ఇప్పుడైతే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ గైస్, లవ్ యూ ఆల్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాయి. అన్ని అప్డేట్లు మన ఛానల్లో పడుతూనే ఉంటాయి. పెద్ద రిలీజ్ అయ్యేంత వరకు వేరే దాని మీదకే మన ఛానల్ పోనే పోదు. పెద్ద రిలీజ్ అయిన తర్వాత రికార్డులన్నీ మన ఛానల్లో పోస్ట్ చేసుకున్న తర్వాత, రికార్డుల గురించి మాట్లాడుకున్న తర్వాత, ఇంకా పెద్ద సర్దు మనగిన తర్వాత వేరే అప్డేట్స్ ఏమన్నా ఉంటే చెప్తాను. అప్డేట్ ఒకటి ఉంది, అది మన ఎన్టీఆర్ ఉన్నది. ఎన్టీఆర్ అన్న అప్డేట్ మాత్రం ఈ మధ్యలో పడిపోతుంది. రేపైతే ఎన్టీఆర్ అన్న బర్త్డే సందర్భంగా
రాబోతున్న గ్లిమ్స్ కానీ టీజర్ అయినా కానీ ఏదో ఒకటి గ్లిమ్స్ కూడా 3 నిమిషాల 20 సెకండ్లు ఉండబోతున్నదంట. చూద్దాము. గ్లిమ్స్ ఏంద్రా 3 నిమిషాలు 20 సెకండ్లు ఉండేది అనేసి నాకైతే ఫీలింగ్ వచ్చింది. దాని గురించి మాత్రం ఒక అప్డేట్ అయితే కంపల్సరీ ఉంటుంది మన ఛానల్లో. సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంటాం. బాయ్ నా. ఇదైతే నా ట్రైలర్ రియాక్షన్. రేపు ట్రైలర్ డీటెయిల్స్తో ఒక వీడియో అయితే మన ఛానల్లో ఖచ్చితంగా పడుతుంది. మార్నింగ్ ఈవినింగ్ వచ్చేసరికి మన ఎన్టీఆర్ అన్నది వీడియో అయితే పడిపోతుంది. గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్ నా. జై హింద్.